మనం ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి చూద్దాం డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి. క్వశ్చన్ మనం చూస్తే కనుక ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ -π/2 to π/3 π/3 నుంచి π/3 వరకు ఇచ్చాడు. π + 4x³ 2 - cos ఆఫ్ ఇది mod x ప్లస్ π/3 dx మోడ్లెస్ ఫంక్షన్ ఇచ్చాడు. -a to a అంటే -π/3 to π/3 ఇంటిగ్రేషన్ ఇచ్చాడు. సో హౌ టు సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం? ఇది ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే -π/3 to π/3 మనం ముందు ఏం చేద్దామంటే పైకి కింద ఉన్న డినామినేటర్ ఒకసారి, తర్వాత 4x³ కింద ఇంకోసారి, అలా రెండు ఫంక్షన్లుగా ముందు స్ప్లిట్ చేద్దాం. సో π/2 - cos ఆఫ్ mod x ప్లస్ π/3 dx ప్లస్ ఇంటిగ్రల్ -π/3 to π/3 4x³ 2 - cos ఆఫ్ mod x ప్లస్ π/3. సో రెండుగా స్ప్లిట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ ఆడ్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ చెక్ చేద్దాం. ఎందుకంటే మనకి ఆడా ఈవెనా అనేది చెక్ చేయడం అనేది ఎప్పుడు చెక్ చేయాలంటే -a to a ఉన్నప్పుడల్లా చెక్ చేయడం అనేది చూడాలి. సో -a to a ఫార్మాట్లోనే ఉంది ఇది. సో ఈ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అనేది ఎలా తెలుస్తుంది? x ప్లేస్లో -x పెట్టామనుకోండి, మోడ్ ఆఫ్ -x అంటే mod x అంటే ఒకటే కదా. సో మోడ్ ఆఫ్ -x అంటే సేమ్ మళ్ళీ అదే ఫంక్షన్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు? ఈ పర్టికులర్ వాల్యూని 2 times ఇంటిగ్రల్ 0 to π/3 π/2 - cos ఆఫ్ mod x ప్లస్ π/3 ఇలా రాసుకోవచ్చు dx. ప్లస్ ఇది ఆడ్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ చెక్ చేద్దాం. సో x ప్లేస్లో -x పెడితే -x³ వస్తుంది. సో న్యూమరేటర్లో ఉండేసరికి ఆడ్ ఫంక్షన్ ఉంది x³ అనేది. కోర్స్ మనం x అనేది చూస్తే x³ అనేది చూడగానే మనం చెప్పేసి ఆడ్ ఫంక్షన్ అని. సో 2 - cos ఆఫ్ mod x ప్లస్ π/3 ఇది ఈవెన్ ఫంక్షనే కదా, ఆల్రెడీ ఇక్కడ చెక్ చేసాం. సో ఆడ్ బై ఈవెన్ ఫంక్షన్, ఇలా ఆడ్ ఫంక్షన్ డినామినేటర్లో ఈవెన్ ఫంక్షన్ వస్తే మొత్తం ఎంటైర్ ఫంక్షన్ ఏమవుద్ది? సో దానికి నేను ఒక ట్రిక్ చెప్తున్నాను చూడండి. సపోజ్ ఆడ్ ఫంక్షన్ అంటే సమ్ x అనుకోండి, x⁴1 అనేది ఆడ్ ఫంక్షనేగా. ఈవెన్ ఫంక్షన్ అంటే సమ్ x² తీసుకోండి, x/x² ఏమవుద్ది? 1/x. ఆర్ యూ కెన్ సే 1/x అంటే ఏమొస్తుంది? అల్టిమేట్గా లాస్ట్కి మళ్ళీ ఆడ్ ఫంక్షన్ వస్తుంది. సో లేదు అనుకుంటే ఆడ్ పవర్ ఎక్కువ తీసుకోండి, x³ తీసుకోండి, ఏమొస్తుంది? x వస్తుంది. x⁴1 అంటే అగైన్ మళ్ళీ ఆడ్ ఫంక్షనే కదా. సో ఈ రిజల్ట్ ఏమవుతుందంటే రిజల్టెంట్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అవుతుంది. సో ఆడ్ ఫంక్షన్ -a to a ఇంటిగ్రేషన్ ఉంటే దాని వాల్యూ ఎంత? 0. సో ఈ మొత్తం వాల్యూ 0 అయిపోయింది. సో చూసారుగా మళ్ళీ అగైన్ ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఏంటంటే మనకి చూడటానికి పెద్దగా ఉంటాయి క్వశ్చన్స్, కానీ దాన్ని స్ప్లిట్ చేసినప్పుడు మనకి ఒక వాల్యూ అనేది సాధారణంగా 0 అయిపోతూ ఉంటుంది ఇన్ జనరల్. సో ఇప్పుడు మనకి 2 times ఇంటిగ్రల్ 0 to π/3 ఈ వాల్యూ కావాలి. 0 to π/3 అనేది కాస్ వాల్యూ ఏమవుతుంది? ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివే కదా, 0 నుంచి 60 degreeకి. సో mod x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? x రాసేసుకోవచ్చు కదా, mod x ఈజ్ పాజిటివ్. సో 2 times ఇంటిగ్రల్ 0 to π/3 పై అనేది కాన్స్టెంట్ బయట రాస్తున్నాను, 1/2 - cos ఆఫ్ x ప్లస్ π/3 dx. అంటే మోడ్ అనేది పాజిటివ్తో ఓపెన్ అయింది, ఎందుకంటే ఈ ఇంటర్వెల్లో పాజిటివ్ ఉంటుంది కాబట్టి కాస్. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? 2 - cos ఆఫ్ x ప్లస్ π/3. దీన్ని మామూలుగా అయితే మనం x ప్లస్ π/3ని మనం ఏమనుకుంటామంటే t అనుకొని సాల్వ్ చేద్దాం. సో లెట్ x ప్లస్ π/3 ఈక్వల్ టు సమ్ t. సో dx ఈక్వల్ టు dt. సో 2π ఇంటిగ్రల్ లిమిట్స్ చేంజ్ అవుతాయి కదా, x ప్లేస్లో 0 పెడితే ఏమో x అనే వేరియబుల్ ఉన్నప్పుడు లిమిట్స్, ఇప్పుడు t అనే వేరియబుల్లో కన్వర్ట్ చేసాం కదా, అప్పుడు లిమిట్స్ చేంజ్ అవ్వాలి. సో x ప్లేస్లో 0 పెడితే t వాల్యూ ఎంత? π/3. x ప్లేస్లో π/3 పెడితే t వాల్యూ ఎంత? 2π/3. dx ప్లేస్లో ఏమొచ్చింది? dt బై 2 - cos t. ఇదంతా t అనుకున్నాం కదా, x ప్లస్ π/3 మొత్తాన్ని. సో t 2 - cos tలోకి వచ్చింది. మనకి డినామినేటర్లో కాస్ కానీ సైన్ కానీ ఇలా ఈ విధంగా ఉంటే మనం ఏం చేస్తాం? దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లోకి మారుస్తాం, హాఫ్ యాంగిల్ ఫార్ములాస్. సో 2π/3 ఇక్కడ cos 2t ఉంటే tan tని మనం తీసుకుంటాం, cos tలో ఉంది కాబట్టి tan t/2లోకి మారుస్తాం. సో dt/2 మైనస్ cos t అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో ఏం రాసుకోవచ్చు? 1 - tan² t/2 1 ప్లస్ tan² t/2 ఓకేనా. సో
దీన్ని ఫర్దర్గా ఏం రాయొచ్చు, 2π అనేది అలానే ఉంచేసి π/3 to 2π/3 dt/2 × 1 + tan square t/2 ఏమవుతుంది, 2 + tan square t/2 -1 + tan square t/2 న్యూమరేటర్లోకి 1 + tan square t/2 వెళ్తే ఏమొస్తుంది, 1 + tan square θ అంటే secant square θ. సో secant square t/2 dt. సో ఇప్పుడు దీన్ని ఫర్దర్గా ఏం రాసుకోవచ్చు అంటే 2π × π/3 to 2π/3. ఇప్పుడు tan t/2ని మనం ఏమనుకుందామంటే tan t/2ని సమ్ y అనుకుందాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో కన్వర్ట్ చేస్తున్నా. tan t/2 డెరివేటివ్ ఏమవుతుంది, secant square t/2 మళ్ళీ ఎన్నో డెరివేటివ్ వచ్చేసరికి 1/2 dt = dy. సో మనకి secant square t/2 dt ఉంది. సో దీని వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు, 2 times dy. సో ఈ మొత్తం న్యూమరేటర్ ప్లేస్లో 2 times dy/2 - 1 + 2 tan square t/2 + tan square t/2 3 times tan square t/2 వచ్చింది. సో ఇక్కడ dyలో కన్వర్ట్ చేద్దాం. tan t/2ని ఏమనుకున్నాం మనం y. సో దీని ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు, y² పెట్టుకోవచ్చు. సో లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి, ఓకేనా, లిమిట్స్ ఇవి ఉండవు. ఒకసారి మళ్ళీ దీన్ని చూద్దాం. సో మనకు వచ్చిన క్వశ్చన్ వచ్చేసరికి 2π ఇంటిగ్రల్ 2dy/1 + 3y², 1 + 3y² ఇలా వచ్చింది. సో దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే 2π × 2 4π ఇంటిగ్రల్, ఇక్కడ 3 కామన్ తీద్దాం. సో dy/3 కామన్ తీస్తే 3 బయటకు వెళ్ళిపోతుంది, y² + 1/3. 1/3 నేను రాయొచ్చు, 1/√3² రాసుకోవచ్చు కదా. సో ఇది ఏమవుతుందంటే 4π/3 ఇంటిగ్రల్ 1/x² + a², 1/a tan 1x/a, 1/1/√3 1/a tan 1x/a, y/1/√3 అంటే √3y. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఉపయోగించాం. అదే 1/x² + a² = 1/a tan 1x/a. సో మనం ఈ ఫార్ములా ఉపయోగించాను. సో మనకి ఇంటిగ్రల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి, y వాల్యూస్కి ఉన్నాయి. మనం మళ్ళీ అగైన్ టీలోకి మార్చేద్దాం. y అంటే మనం ఏమనుకున్నాం, tan t/2ని y అనుకున్నాం. సో tan t తీసుకున్నాం. సో √3 తీసుకుంటే 4π/ ఈ √3 దీంట్లో √3 టైమ్స్. సో √3 tan 1√3 ఇంటూ మళ్ళీ y అంటే tan t/2. సో ఇంటిగ్రల్ వాల్యూస్ t ఉన్నప్పుడు, t అనే వేరియబుల్ ఉన్నప్పుడు ఎంత ఉన్నాయి మనకి, t అని ఉన్న వేరియబుల్ ఉన్నప్పుడు లిమిట్స్ π/3 2π/3. సో π/3 2π/3 ఉన్నాయి. సో y ఉన్నప్పుడు అయితే కన్వర్ట్ అయిపోతాయి. నేను y నుంచి మళ్ళీ టీకి వచ్చేసాను కదా, t అనే వేరియబుల్ ఉన్నప్పుడు లిమిట్స్ ఇవి. సో 4π/√3 tan 1√3 ఇంటూ tan 2π/3. tan 2π/3 అంటే tan 120 అంటే ఎంత, tan 120 అంటే - tan 60. 2π/3 అంటే t ప్లేస్లో 2π/3 పెడితే మనకేమొస్తుంది, tan π/3 వస్తుంది అప్పర్ లిమిట్, మైనస్ లోవర్ లిమిట్ ఎంత, tan π/3/2 అంటే tan π/6 ఇలా వచ్చినాయి. సో 4π/√3 tan 1 ఈ మొత్తానికి tan 1 √3 టైమ్స్ √3 ఇంటూ tan π/3 tan 60 √3 ఇంటూ √3 3 మైనస్ tan 1 ఆఫ్ దిస్ వాల్యూ tan 60 tan π/6 అంటే tan 30 tan π/6 tan 60 అంటే √3. కరెక్ట్గా రాసాము. 2 - 1 1 + 3 tan square t/2 3y² రాసాము. 2π 4π/3 dy/y² + 1/√3 హోల్ స్క్వేర్. సో 4π/√3 tan 1 √3y. సో y అంటే tan t/2 π/3 2π/3 లిమిట్స్.
సో tan 2π/3/2 అంటే tan π/3 మైనస్ tan π/3/2 అంటే 60 డిగ్రీ కదా 30 డిగ్రీ tan 30 అంటే 1/√3. సో ఏమొస్తుంది ఇక్కడ 4π/√3 tan ఇన్వర్స్ √3 ఇంటూ √3 మైనస్ ఇది వచ్చేసరికి √3 ఇంటూ tan 30 1/√3 ఇలా వస్తుంది. tan ఇన్వర్స్ అనేది రెండింటికి అప్లై అవ్వాలి. ఇక్కడ tan ఇన్వర్స్ పెడతాం మర్చిపోయాం మనం. సో ఇక్కడ ఏంటంటే 4π/√3 tan ఇన్వర్స్ √3 ఇంటూ tan 120 tan 60 √3 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే tan ఇన్వర్స్ tan 30 1/√3 √3 ఇంటూ 1/√3 ఇలా రాయాలి. సో 4π/√3 tan ఇన్వర్స్ 3 మైనస్ tan ఇన్వర్స్ 1. సో దీన్ని ఫర్దర్గా ఏం రాయొచ్చు 4π/√3 tan ఇన్వర్స్ 3 మైనస్ tan ఇన్వర్స్ 1 అంటే tan ఇన్వర్స్ A మైనస్ tan ఇన్వర్స్ B tan ఇన్వర్స్ 3 మైనస్ 1/1 ప్లస్ 3. సో 4π/√3 ఇంటూ tan ఇన్వర్స్ 2/4 అంటే 1/2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ద వాల్యూ ఈజ్ దిస్ వన్. ఆర్ యూ కెన్ సే దీన్ని మళ్ళీ ఇలా tan ఇన్వర్స్ 1 అని π/4 అని కూడా రాసుకోవచ్చు. సో ఇలా కూడా రాయొచ్చు ఆన్సర్. సో 4π/√3 tan ఇన్వర్స్ 3 మైనస్ π/4 అయితే ఈ ఆప్షన్ అన్న ఉంటుంది లేదంటే ఈ ఆప్షన్ అన్న ఉంటుంది. ఈ రెండింటిలో ఏది రాసినా ఆన్సరే. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.